ఆగుతుంది. ఇదే చూడండి 3 గ్లాస్ వాటర్ వేసాం కదా, 4 క్యాప్లు వేసాను. 4 క్యాప్లు వేసాం. వచ్చేసింది. 4 క్యాప్లు వేసాము, వాటర్ మొత్తం వచ్చేసింది. ఓకేనా, అంటే అసలు వాటరే పీల్చుకోలేదు, అబ్జర్వ్ చేయలేదు. బట్ ఇక్కడ చూడండి ఇది 8 లేయర్ మనకి, అంటే పూర్తిగా ఏమవుతుందంటే ఇది పూర్తిగా కాటన్. ఓకేనా, ప్లాస్టిక్ కాదు, కాటన్. ఇలా చూడండి, కాటన్ దూదిలా కనిపిస్తుంది. చింపేస్తే మనకు ప్యూర్గా చినిగిపోతుంది కాటన్. ఇందులో ఏమవుతుందంటే ఇది ఒకటి ఉంది కదా మనకి గ్రీన్ కలర్లో, ఇది యాక్చువల్గా ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్ చిప్. అంటే దీని ద్వారా ఏమవుతుందంటే ఆ టైంలో వచ్చే పెయిన్ ఏదైతే ఉంటుందో పెయిన్ లేకుండా ప్రొటెక్ట్ చేస్తుంది, బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్ చిప్. చాలామంది పెయిన్ అంటూ ఉంటారు, పెయిన్ కూడా తగ్గిస్తుంది. అంటే యాక్చువల్గా ఇది ఏంటంటే ఇలా పెట్టుకుంటే తలనొప్పి కూడా తగ్గుతుంది. అవును సార్, అలాంటి క్యాప్ పెట్టి ఉంటుంది. సూపర్. ఓకేనా, దాంతోపాటు మీకు ఏమవుతుందంటే ఇంకోటి ఏంటంటే ఇందులో మనకి ఎంత కాటన్, ఇక్కడ ఒక కూలింగ్ సిస్టమ్ ఉంటుంది మనకి. ఇది ఒక జెల్, దీన్ని పాలిమర్ జెల్ అంటారు. పాలిమర్ జెల్ అంటారు. ఇది పట్టుకొని చూడండి ఎంత కూల్గా ఉందో. పాలిమర్ జెల్ మళ్ళీ తడి మటుకు కావట్లేదు, చల్లగా ఉంది కానీ వెట్టు లేదు, తడి లేదు సార్. అది పట్టుకుంటే బాగా చల్లగా ఉంది. ఇప్పుడు చూడండి మనం అందులో 4 క్యాప్స్ వేస్తే దగ్గర దగ్గర మనకి వాటర్ మొత్తం వచ్చేసింది. ఇక్కడ తీయండి, ఒక క్యాప్ వాటర్ తీయండి ఇందులో నుంచి. ఛాలెంజ్ సార్, ఛాలెంజ్. ఇదేంటంటే ప్యూర్ కాటన్ కాబట్టి మనం ఎక్కడ వేసినా కూడా భూమిలో కలిసిపోతుంది. ఓకేనా, అంటే ఎటువంటి పర్యావరణానికి హాని లేదు ఉండదు. చూడండి ఇవన్నీ ఎక్కడ వేసినా కూడా వాటర్లో కలిసిపోతుంది. ఇది ఇంకా 2-3 గ్లాసులు ఇట్లాంటి వేసినా కూడా అది అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. ఇది ఇట్లా వాటర్లో వేసినా కూడా ఏమవుతుందంటే ఇది చూడండి